ఆచి చికెన్ మసాలా. రాజమండ్రిలో మల్టీప్లెక్స్ థియేటర్ వద్ద జరిగిన ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ వివరణ ఇచ్చారు. మెడికల్ విద్యార్థిని డాక్టర్ ప్రియాంకను మద్యం సేవించిన యువకులు ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టిన నేరాన్ని హత్యాయత్నం కేసుగా మార్చామని తెలిపారు. ఈ నెల 3వ తేదీన రాత్రి నేరం జరిగిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేశామని అన్నారు. మద్యం సేవించి మాల్ సిబ్బందితో గొడవ పడిన యువకులు అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో కావాలని ప్రియాంక తనపై నుంచి కారు నడిపారని ఎస్పీ తెలిపారు. కేసు దర్యాప్తులో పోలీస్ శాఖపై ఎటువంటి రాజకీయ ఒత్తిళ్లు లేవని స్పష్టం చేశారు. కేసును పూర్తిగా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా లోతైన దర్యాప్తు చేస్తున్నామని జిల్లా ఎస్పీ వెల్లడించారు. స్వతంత్ర హాస్పిటల్ నుంచి మెడికల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. SICI ప్రకాష్ నగర్ లిమిట్స్ లో జరిగింది కాబట్టి ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటటువంటి ఆమెతో పాటు ట్రావెల్ చేసినటువంటి ఉమేష్ తాలూకా స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. ఫ్రమ్ అరౌండ్ 10:30 to 11:30 వరకు కూడా ఇట్ ఈస్ యాక్సిడెంట్ విత్ గ్రేవస్ ఇంజరీస్ కింద, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్. గుద్దిన తర్వాత రన్ ఓవర్ చేశాడు దాని మీద నుంచి. కాబట్టి దీన్ని చాలా క్రూయల్ యాక్ట్ అని చెప్పి మనము గ్రహించిన తర్వాత దీన్ని లీగల్ అడ్వైజర్ దగ్గరికి తీసుకుపోయి వీ హ్యావ్ రిజిస్టర్డ్ యాజ్ కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అటెంప్ట్ కింద రాశాం. అటెంప్ట్ కింద, బికాజ్ యాక్సిడెంట్ కింద ఇస్తే హీ విల్ నాట్ గెట్ రిమాండ్. క్రూయల్ యాక్ట్ ఉంది. ప్రజలందరూ కూడా దిస్ ఇస్ ఎ క్రూయల్ యాక్ట్. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చూసే వాళ్ళకి చాలా క్రూయల్గా ఉంది. సర్టెన్లీ వీళ్ళని రిమాండ్ చేయాలనే ఉద్దేశంతో మనము ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేశాం. ఆ ఇద్దరిని ఎగ్జామినేషన్ స్టార్ట్ చేశాం. ఎలా జరిగింది ఏంటి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ పీపీ గారిని అడిగి మళ్ళీ ఎస్టాబ్లిష్ చేసి మళ్ళీ ఆ ఎవిడెన్స్ అంతా ఇన్కార్పొరేట్ చేసి CD ఫైల్ బిల్డప్ చేశాం. 6వ తారీఖు మనం ప్రొడ్యూస్ చేశాము. చేసిన తర్వాత రిమాండ్ ఇవ్వడం జరిగింది. స్టెరిలైజేషన్ వచ్చిన వాళ్ళు తాగేసి ఏమైనా గొడవ చేస్తారా, ఫ్రిస్కింగ్ లాంటివి చేసేటప్పుడు వీడు కొంత ఇబ్బందికరమైన బిహేవియర్ ఉన్నప్పుడు ఆర్గ్యుమెంట్ అయింది. దెర్ వాజ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత, ఈ గొడవ అయిన తర్వాత వీడు అగ్రెసివ్గా ఉండి మళ్ళీ ఇదేదైనా అవుతుందని దట్ ఫెల్లో హ్యాస్ కమ్ డౌన్ టు సెల్లార్. పట్టుకోవాలనేటటువంటి ఈ వాచ్మెన్లు కానీ వీళ్ళందరూ కూడా ట్రై చేసిన విధానంలో వీడు తప్పించుకునే మైండ్ సెట్తో ఉండి ఎదురుగా ఉన్నది ఇంటెన్షనల్గా ఒకసారి గుద్దాడు, కావాలని తప్పించుకుని వాళ్ళ మీద నుంచి రైడ్ ఓవర్ చేసి వెళ్ళిపోయాడు. స్వతంత్ర హాస్పిటల్ నుంచి మెడికల్ ఇన్ఫర్మేషన్ వచ్చింది. SICI ప్రకాష్ నగర్ లిమిట్స్ లో జరిగింది కాబట్టి ఇమీడియట్ గా అక్కడికి వెళ్ళారు.